రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖ ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారికి 140 ఫ్యాన్లు అందజేశారు. పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక చేపట్టిన P4 కార్యక్రమం ఇటువంటి దాతల సహకారంతో విజయవంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు. నీలపల్లి కామరాజు లాంటి సేవాగుణం కలిగిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ యువనేత వనమాడి మోహన్ వర్మ, కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ, గాంధీ సెంటినరీ స్కూల్ సెంటర్ ఫ్రెండ్స్ సర్కిల్ జి రాజేష్ ప్రసాద్, ఎస్ తాతాజీ, జి సత్యానందం, వి ప్రసాద్, సురేష్, కె కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ జనరల్ హాస్పిటల్లో ఫ్యాన్లు లేవని కొరత ఉందని తెలియగానే మా మిత్రుడైన ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు గారి సహృదయంతో ఫ్యాన్లు సమకూర్చడం జరిగింది. అలాగే డబ్బులు అందరూ సంపాదిస్తారు, కాకపోతే ఆ పేరు అన్నది కొంతమందికి వస్తుందని ఈ విధంగా మన ఎన్ఆర్ఐ కామరాజు గారు నిరూపించారు. ఇలాగే అందరూ కూడా ముందుకొచ్చి జనరల్ హాస్పిటల్ అభివృద్ధికి తోడుగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ వైద్యులు ఉన్న గూడ్స్ ఆటో యూనియన్. అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 76 వసంతాలు పూర్తి చేసుకుని 76 వసంతలోకి రావడం జరుగుతుంది. సో ఆయనకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన ఎన్ఆర్ఐ కామరాజు గారు మొన్ననే రీసెంట్గా 8వ తారీఖున మన ఈనాడులో ఒక సంచిక వచ్చిందంటే జీజెస్లో చాలా వరకు ఫ్యాన్స్ అవైలబిలిటీ లేదు, ఆ ఫ్యాన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం. ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళిన తర్వాత అది కొండబాబు గారి దృష్టికి రాగానే మా టీం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతవరకు ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ అవుతాయని లెక్క రాసుకున్న తర్వాత సీఎంఓ గారిని అడగడం. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని తీసుకొచ్చారో పేద వర్గాలని మామూలుగా ధనికులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళని అగ్రవర్ణాలుగా చేయాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి ప్రోగ్రామ్ని ఉదాహరణగా తీసుకొని ఎన్ఆర్ఐ కామరాజు గారు 140 ఫ్యాన్లని ఆయన ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మేము ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున కూడా కామరాజు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ఇటు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంతో ఘనంగా ఇప్పుడే మన పార్టీ ఆఫీసులో సెంటర్ మీటింగ్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ బయట జీజీహెచ్ బయట కూడా అన్నదానం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మన సూపరింటెండెంట్ గారు ఆధ్వర్య కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం భద్రత అంశం. అయితే ఈ రోజున ఇప్పుడే చెప్పారు సూపరింటెండెంట్ గారు, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రభుత్వం ఎంత చేసినప్పుడు కూడా ఇంకా ముందు పడుతున్నాయి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందు పనులు చేయలేని పరిస్థితులు. అదేవిధంగా మన జీజీహెచ్లో చాలా మంది పేషెంట్కి చాలా తగ్గ ఫ్యాన్లు తప్పుతున్నాయని చెప్పేసి విషయాన్ని తెలియపరిస్తే ఆ విషయాన్ని మనకి వెంటనే మన షాపింగ్ మాల్ ద్వారా దృష్టిలో పెట్టడం జరిగింది. విధంగా ఫ్యామిలీకి చాలా ఇబ్బంది పడతారు పేషెంట్ వెంటనే సరే ఒకసారి చూస్తామని చెప్పి ఏది పడితే ఏంటంటే చెప్తే వెంకటేశ్వర వచ్చాడు 4 ఫ్యాన్లు పడతాయి. అది నేను ఒక విషయం చెప్పాలి. ఈరోజున నేను ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నప్పుడు చాలామంది పేదవాళ్ళు ఎవరుంటే సహకరిస్తామని చెప్పేసి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు, వాళ్ళని చాలా సేవలు చేపిస్తున్నాను చెప్పి మొన్ననే P4లో చాలామంది పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాం. గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారో అలాంటి వాళ్ళు పేదవాళ్ళని తీసుకుని సహాయం చేస్తున్నారు. మా పట్టణంలో బంగారు కుటుంబాలు చదవాలని చెప్పారు. ఈరోజు గ్రామంలో చాలామంది ఉన్నారు, వాళ్ళు సహాయం తీసుకుని పేదవాళ్ళని పైకి తీసుకోవాలని చెప్తే వైద్య సేవలు